చికెన్ తినంటే అలిగి అట్లుందో. ఏ తెస్తగంతి చికెనే కదా, తెస్తగంతి లేవు. తెస్తా, కానీ శ్రావణ మాసం అయిపోయినా తెస్తా. ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవాళ సండే కదా. అదే సండే అంటున్నా, శ్రావణం కదా. ఇంకొక 4 వారాలు. ఇప్పుడు వినాయక చవితి అప్పుడు 11 రోజులు ఒప్పుకు పెట్టినావా లేదా? 11 రోజులు. కార్తీక మాసం ఇప్పుడు 15 రోజులు ఒప్పుకు పెట్టినావా లేదా? ఇది ఒక నెల వారం అయిపోయింది, ఇంకొక 4 వారాలు. ఇగో ప్రతి ఒక్కరు డైవర్స్ ఇచ్చుకుంటారు, ఎన్నో రీజన్ కారణం ఉంటాయి. కానీ మనకు మాత్రం ఒక చికెన్ కానీ నువ్వు నాకు డైవర్స్ ఇచ్చినట్టున్నావు. చికెన్ జస్ట్ ఒక 2 వారాలు కనుక లేకపోతే. కానీ ఇది శ్రావణ మాసం కాబట్టి భక్తి కోసం ఒకేవారు. సరే, ఇంకోటి నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ప్రతి వారం సండే రోజు నీకు చికెన్ తెచ్చే డబ్బులు, చికెన్ డబ్బులు నీకు ఇస్తా, నువ్వేమన్నా వేసుకో, సరేనా? లేదంటే ఫ్రూట్స్ తీసుకొస్తా, ప్రతి వారం ఫ్రూట్స్, లేకుంటే బేకరీస్కి వెళ్తా, నీకు ఆ చికెన్ డబ్బులు చేతికి ఇచ్చేస్తా, నువ్వేమన్నా వేసుకో. ఇంకేం ఫ్రూట్స్ ఏమంటావా, లేకుంటే బేకరీ నుంచి కేక్స్ ఏమంటావా, షాపింగ్ తీసుకెళ్ళమంటావా? అరే చెప్తే ఇನ್ನು జంగాలమ్మా, 5 వారాలు ఒక్క వారం అయిపోయింది, ఇంకొక 4 వారాల తర్వాత శ్రావణంలో తినేసేద్దాం. సారీ, శ్రావణంలో కాదు, శ్రావణం అయిపోయినాక తినేసేద్దాం. దేనికి? వెజిటేబుల్ అన్నం ఉంది కదా, మమ్మీని అడుగుదామా? మమ్మీ అడిపోయింది. అమ్మీ ఒక్కసారి ఆమె ఏం చేస్తున్నావు అమ్మీ? ఇంత పొద్దున ఎక్కడికి? అక్కని తినమనుకో, చల్లగా, వాళ్ళకి అలవాటే కదా. ఇగో మమ్మీ చికెన్ తెస్తే అంటుంది, శ్రావణ మాసం కాబట్టి నేను తేను అంటున్నా. మరి నువ్వేమంటావు? మీ ఇద్దరు మందం తెచ్చుకుంటారా? నువ్వు కూడా తినవా? ఇంకేంది, 2 ఓట్లు పడ్డాయి తినమని, 2 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు నీ ఒక్కదాని కోసం అవసరమా చెప్పు? ఇప్పుడు ఒక పని చేయి, డబ్బులు ఇస్తా, హోటల్లోకి వెళ్ళి తీసుకొస్తా, బయట తిను, లేదంటే నిన్నే హోటల్ తీసుకెళ్తా, అక్కడ తిను, తిన్న తర్వాత ఇంటికి వచ్చే. మరి మళ్ళీ మా ఇంటికి రావడం కరెక్ట్ కాదు. తిన్న తర్వాత అప్పటిదాకా మీ ఇంటికాడ ఉండి వస్తావా? శ్రావణ మాసం అయిపోయేదాకా తిని అక్కడే ఉండు. మరి ఇది కరెక్టేనా కాదా? సరే మరి మమ్మీ, నేను దానికి ఏం చెప్తున్నా, ఎవ్రీ సండే నీకు చికెన్ తెచ్చే అమౌంట్ నీకు ఇస్తేనే ఫ్రూట్స్ కానీ, కేక్స్ కానీ, బేకరీస్ కానీ, లేకుంటే షాపింగ్స్ కానీ తీసుకెళ్తా. అక్కడ ఏం కావాలని తీసుకో అంటే అట్లా కూడా వద్దంట, నాకు చికెనే కావాలంటుంది. ఓకేనా మమ్మీ? ఓకే మమ్మీ, సరేనా? కూడా తింటది, నువ్వు కూడా తీసుకురా. ఆమె ఏదో నువ్వు వద్దంటున్నావు కాబట్టి వద్దులే డాడీ అంటుంది. అవునా అమ్మి? ఆమె కూడా తినాలనే ఉంటుంది. అవునా? బయట వాళ్ళు, నేను బయట పడతా, ఆమె బయట వాళ్ళు. నిన్నవా? ఆమె నువ్వు ఉన్నవని వద్దంటుంది, లేకపోతే ఆమెకి ఇష్టమే. సరే ఇప్పుడు నేను లేని చెప్పమ్మి, చెప్పు. ఇప్పుడు నేను లేను, వస్తున్నాయి కానీ చికెన్ కావాలా వద్దా? కావాలి, కావాలి. నేను లేకునే చెప్తున్నా, కావాలి. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, భర్త వేస్తావు. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా. సరే నేను లేనప్పుడు కాల్ చేసి అడుగుతా, చెప్పమ్మి. కావాలా? మరి ఇంకే ఎలా చెప్తుంది? ఇంకేలా అంటే మాకైతే కావాలి, నాకైతే కావాలి, చికెన్ కావాలి, చికెన్ కావాలి. ఇగో తట్టా బుట్ట చదురుకో, మీ ఊరు వెళ్ళిపో, శ్రావణ మాసం అయిపోయినాక అక్కడ పడ్డదా? పడ్డదా బుడత? ఓకే అండి, చూసిరు కదా మా ఫ్యామిలీ విషయం. శ్రావణంలో చికెన్ తినొద్దు అంటే తీసుకురా అంటుంది. మేమైతే తిన్నాం, మా పాప, నేను, మా భార్య కోసం తప్పదేమో. బాయ్.